ఇప్పుడు అకౌంట్ లింక్ చేస్తా అంటే అకౌంట్ అయితే 12,000 వేసినాక లింక్ చేసుకోమని పెట్టుకోమను. దానికి కట్ అయితే మాకు కొన్ని బండి ఖర్చులకు కూడా కట్ అయితే అప్పుడు బండి ఫిట్నెస్ మాకు దక్కుతాయి, ఇన్సూరెన్స్లు పోతాయి, మిగిలిన ఛానళ్ళు పోతాయి. ఆయన 12,000 ఇస్తా అన్నాడు, ఇయ్యలేదు. దాని గురించి ఆయన చేయమను, మాకు ఫైన్లు వేయమను. మరి ఇప్పుడు ఒక్కొక్క ఫైన్లు రాస్తున్నారు, అడ్డగోలుగా రాస్తున్నారు. ఇప్పుడు మన వచ్చే బండి పార్కింగ్ హైవేలు ఆపుకున్నాం, దానికి కూడా ఫోటో కొట్టుకుంటా పోయారు ట్రాఫిక్ వాళ్ళు. మరి దానికి కూడా ఫైన్ రాస్తారు. ఊరికి పక్క పెట్టినా ఫోటో కొట్టారు, కొడుతున్నారు, దానికి కూడా ఫైన్ పడుతుంది. కాల్ చెకింగ్ కాడ కూడా కొట్టిరు. అది పరిస్థితులు ఉంది. ఎక్కడ పడితే అక్కడ కొడుతున్నారు, కొడుతురు. మరి ఇప్పటికే కొడుతురు. అవి కట్టాలంటేనే ఎప్పుడో ఒకసారి అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 50 రూపాయలు కట్టాలన్నారు. 200 ఉంటే 50 రూపాయలు ఫైన్ కట్టాలని పెట్టింది ఒక ఎస్పీ గారు ఎవరు వచ్చి పెట్టి, అప్పుడు కట్టేసినాం. మళ్ళా ఇప్పుడు మళ్ళా ఉన్నాయి, అవి పొడిగిస్తూనే ఉన్నారు, మళ్ళా చేస్తూనే ఉన్నారు. కానీ అసలు స్కీమ్ రావట్లేదు, మళ్ళీ ఏం పెట్టట్లేదు. డిస్కౌంట్ ఇచ్చినప్పుడు కట్టేసినాం. ఇప్పుడు మరి ఇప్పుడు డైరెక్ట్ లేదు, ఇక ఏది లేదు, కొట్టుడు దొరికించుకుని రాస్తున్నారు. ఇప్పుడు చాలా కట్ అయితే మాకేం ఫ్రీ బస్ వచ్చిన కాంచి అయితే ఇబ్బంది ఉంది. అది మహిళలకు ఒక 25 ఏళ్ళ కాంచి 2,500 రూపాయలు ఇచ్చేసుకోమనండి, పెళ్ళైన వాళ్ళకి ఇచ్చేసుకోమనండి, ఫ్రీ బస్సు తీసేయమనండి. రోడ్ల మీద పడేది ఉంది, పడ్డం కూడా ఆల్రెడీ పడ్డం. సమాజానికి తెలుస్తూనే ఉంది, ప్రపంచానికి తెలుస్తూనే ఉంది. అదేంటే ఫ్రీ బస్ లేదు, ఎవరు బతుకు వాళ్ళు బతుకుతారు, ఎవరు చలానాలు వాళ్ళు కట్టుకుంటారు, ఎవరు ఫైన్లు వాళ్ళు రాసుకుంటారు. అట్లయితే ఫ్రీగానే ఉన్నాం. ఇప్పుడు నువ్వు కిరాయిలు లేవు, ఇట్లా ఫైన్లు పెడతావు, నీ అకౌంట్ నుంచి కట్ చేసుకుంటావు అంటే ఇది నిలువు దోపిడి అన్నట్టే ఉంది. 700 ఉండి లేచినట్టే ఉంది మొత్తం తీసుకోపోయి. ఇప్పుడు ఇవాళ ప్రభుత్వం అంతేనా? మళ్ళీ గెలుస్తారా? ఇక కర్మ ఇక అంతేనా?